10 లక్షల జనాభా ఉన్నటువంటి యానాదులని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ గత ఎలక్షన్ ముందు కందుకూరులో యానాది కార్పొరేషన్ ఇస్తామని యానాది హక్కు పోరాట సమితి డిమాండ్ ప్రకారం జనార్దన్ గారి ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో యానాది హక్కు పోరాట సమితి అధ్యక్షుడిగా నాకు చెప్పినప్పటికీ ఎమ్మెల్సీ కానీ యానాది కార్పొరేషన్ కానీ ఇతర రామిరెడ్డి పదవుల్లో కూడా యానాదికి ఎలాంటి న్యాయం చేయలేదు. అదేవిధంగా ఆయన ఐటీడీఏని పొడిగిస్తానని చెప్పి కూడా ఆయన ఏం చేయలేదు. యానాదులకి ఈరోజు కూడా ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేదు, ఎక్కడ చెప్పింది లేదు. ఈ గత ప్రభుత్వంలో ఉన్న యానాది సంఘాల నాయకులు కొంతమంది 2 మీటింగ్లు పెట్టి చేసినప్పటికీ వారి గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా వారికి 5 సంవత్సరాలు పబ్బం గడుపుకొని యానాది ఓటర్లు కానీ చూశారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆ రోజు కూడా వాళ్ళు మీటింగ్ పెట్టి ధర్నా చేసిన వాళ్ళే చేశారు, కానీ ఆ రోజు కూడా వాళ్ళు సాధించిందే లేదు. అది యానాది హక్కు పోరాటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది, ఆయన ఏం చేయలేదు. అదేవిధంగా టీడీ జనార్దన్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనం అనౌన్స్ చేయడం జరిగింది. కందుకూరు తర్వాత కొవ్వూరు తర్వాత యువకాలంలో మా యువ నాయకుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ యానాది కార్పొరేషన్ ఇవ్వడానికి ప్రపోజల్ జరుగుతూ ఉన్నాయి. ఒక 5 మెంబర్లు ఒక చైర్మన్గా ఏర్పాటు చేయడానికి రెడీ చేస్తున్నారు. ఈ టైంలో కూడా కొంతమంది వారి స్వలాభం కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, పార్టీలు గుర్తించలేదని చెబుతూ ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళు గతంలో మీటింగ్లు పెట్టినప్పటికీ, గతంలో చేసినప్పటికీ వారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కలిసినట్టు కానీ వాళ్ళకి ఇష్టమైన హామీ ఇచ్చినట్టు కానీ మినిస్టర్లు కానీ ఇచ్చినట్టు ఏడాది జరగలేదు. మా యానాది హక్కుల పోరాటం ద్వారా గతం నుంచి ఇప్పటి వరకు కూడా పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు త్వరలో మే ఎండింగ్ కల్లా యానాది కార్పొరేషన్తో పాటు చైర్మన్తో పాటు ఒక 5 మెంబర్లను నియమించి యానాదుల అభివృద్ధికి నిరంతరం కృషి చేసే విధంగా ఎన్డీఏ కూటమిను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి మరియు మా లోకేష్ గారు అందరూ కలిసి యానాదులని అభివృద్ధి చేయడానికి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, అదేవిధంగా లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి మా యానాది హక్కుల పోరాటం ధన్యవాదాలు తెలుపుతున్నాను. జనాలు మాట నమ్మకుండా రాబోయే రోజుల్లో యానాది కార్పొరేషన్ అప్పుడు చేయడం తెలుగుదేశం పార్టీకే సాధ్యం, ఎన్డీఏ కూటమికి సాధ్యమని చెప్తూ ఈరోజు మా కులాన్ని గుర్తించినటువంటి ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారికి, మిగతా సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ మీ తెలుగు శంకర్ ప్రసాద్, యానాది హక్కుల పోరాటం రాష్ట్ర అధ్యక్షులు, మా టీడీపీ నాయకులు, బాపట్ల అడ్వకేట్.